వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ నిఖిల్. ఈ రోజు అనగా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. 1992లో భారత రాజ్యాంగం 73వ చట్ట సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా గ్రామ, జిల్లా స్థాయిలలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. ఆ సవరణ 1993 ఏప్రిల్ 24 నుండి అమల్లోకి వచ్చింది. భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2010 ఏప్రిల్ 24న తొలిసారిగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రారంభించాడు. పంచాయతీరాజ్ సంస్థలు పిఆర్ఐలు సక్రమంగా పనిచేసి గ్రామస్తుల అభివృద్ధి ప్రక్రియలో పాల్గొంటే ఆయా గ్రామాలు మావోయిస్టుల బెదిరింపును ఎదుర్కొనవచ్చని ఆయన పేర్కొన్నాడు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఒక రోజు. స్థానిక పాలన యొక్క ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుంది. గ్రామీణ సమాజాలను శక్తివంతం చేయడానికి ఇది ఒక అవకాశం. పంచాయతీరాజ్ సంస్థల సభ్యుల కృషిని గుర్తించడానికి ఇది ఒక వేదిక. గ్రామీణాభివృద్ధి మరియు పాలనలో పంచాయతీల పాత్రను ఇది నొక్కి చెబుతుంది. రాజకీయ అధికారాన్ని గ్రామ స్థాయికి వికేంద్రీకరించిన చారిత్రాత్మక క్షణాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఈ రోజున కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ సంస్థల పనితీరును సమీక్షిస్తాయి మరియు వాటిని మరింత బలోపేతం చేయడానికి కొత్త కార్యక్రమాలను ప్రకటిస్తాయి. ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డులను కూడా ప్రదానం చేస్తారు. ఈ సంవత్సరం 2025లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24న జరుపుకుంటారు. ఈ సందర్భంగా గ్రామ సభలు నిర్వహించడం, స్థానిక సమస్యలపై చర్చించడం మరియు అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్జ్యూమింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.